ఒకటి రెండు కాదు 4,000 ఫోన్లు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, జడ్జిలు, చివరకు సామాన్యులు ఎవరు కాదు ట్యాపింగ్కి అనర్హం అన్నట్టుగా సాగింది ఫోన్ ట్యాపింగ్. మొగుడు పెళ్ళాం బెడ్రూమ్ సీక్రెట్స్ని విన్నారా? తెలంగాణలో ఏ ఒక్కరి ఫోను సురక్షితంగా లేదా? ఒక్కసారి ఊహించుకోండి, మొగుడు పెళ్ళాలు బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు ఎవరైనా చాటుగా వింటే ఎలా ఉంటుంది? అది తెలిసి ఆ భార్యాభర్తలు ఎంతగా కుంగిపోతారు? భర్తతో సరదాగా ఓ భార్య మాట్లాడిన మాటలు మూడో వ్యక్తి వింటే ఎంత కంపరంగా ఉంటుంది? ఊహిస్తేనే ఏదోలా ఉంది కదూ. కానీ తెలంగాణలో అదే జరిగిందంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. మొగుడో పెళ్లాల సంభాషణలను వదలలేదని, మావోయిస్టుల పేరుతో అత్యంత దిగజారి ప్రవర్తించారంటూ అధికార పార్టీ నేతలు సిట్కిచ్చిన స్టేట్మెంట్లో సంచలన ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 4,000కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు సంచలన విషయం బయటపడింది. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, జడ్జీలు, వ్యాపారవేత్తలు, సామాన్య పౌరులు ఎవరి ఫోన్లు సేఫ్గా లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, టీఎంఆర్ఈఐఎస్ అధికారి ఫయీం ఖురేషీ వాంగ్మూలాలు కేసును నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఈ డర్టీ గేమ్ ఆడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల సాగుతో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా టార్గెట్ అయినట్లు సమాచారం. ఈ కుంభకోణం ప్రైవసీ హక్కును కాలరాసిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో ఉంది సిట్. కేసులో గుండెలు బద్దలయ్యే ట్విస్ట్ ఏంటంటే కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ కావడం. టీఎంఆర్ఈఐఎస్ అధికారి ఫయీం ఖురేషీ తన భార్య, డ్రైవర్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ ముందు బాంబు పేల్చారు. భార్యాభర్తల మధ్య సంభాషణలు, పర్సనల్ సీక్రెట్స్ కూడా రికార్డ్ అయినట్లు ఆరోపణలొచ్చాయి. సామాన్యుల ఫ్యామిలీ సీక్రెట్స్ ను కూడా విన్నారన్న వార్త ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది. రాజకీయ లాభాల కోసం కుటుంబ సీక్రెట్స్ ను బయట పెట్టడం ఏంటంటూ మండిపడుతున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే నేను రాజకీయంలో ఉన్నాను, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారే, అది కూడా అన్అఫీషియల్ గా, అనెథికల్. అది కాక నా వైఫ్ ఫోను, నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే వీరు ఎంత అధికారం కోసం తహతలాడారో దాంతో తెలిసిపోతుంది. కానీ నా మీద ఎలక్షన్ ముందు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు, చాలా రకమైన ప్రెషర్స్ పెట్టారు. కానీ నేను ఏ రోజు కూడా నా పార్టీకైనా, నా లీడర్స్ అయినా ద్రోహం చేసే మెంటాలిటీ నాది కాదు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సినీ స్టార్ల ఫోన్ల ట్యాపింగ్ తో చిచ్చు పెట్టే డర్టీ గేమ్ ఆడారని సంచలన బాంబు పేల్చారు. సినీ ఇండస్ట్రీ బిగ్ షాట్స్, పర్సనల్ సీక్రెట్స్ బయట పెట్టే కుట్ర జరిగిందని ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఈ రహస్య ఆపరేషన్ లో బీఆర్ఎస్ లోని కేటీఆర్, కేసీఆర్ కీలకమని గౌడ్ సిట్ ముందు వాంగ్మూలమిచ్చారు. 2017 నుంచి 23 వరకు ట్యాపింగ్ సీక్రెట్ గా సాగిందని సమాచారం. స్టార్స్ ను బెదిరించి రాజకీయ లాభం పొందాలని ప్లాన్ చేశారని ఆరోపణలొచ్చాయి. గౌడ్ ఆరోపణలతో సినీ ఇండస్ట్రీలో గందరగోళం రేగింది. అయితే గౌడ్ ఆరోపణలను బీఆర్ఎస్ ఖండించింది. దీనిపై కేటీఆర్ గౌడ్కు లీగల్ నోటీసులు జారీ చేసి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్యాపింగ్ పై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు అందరినీ ఆందోళనలో పడేసింది. తల్లి పిల్ల, మొగుడు పెళ్ళాం, అన్నదమ్ములు, సొంతోళ్లు పనోళ్లు అన్న వ్యత్యాసమే లేదా? రాజకీయాల కోసం తమ ప్రైవసీకి భంగం కలిగిస్తారా అంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ గేమ్ కోసం ఇంత నీచంగా దిగజారడం జనాన్ని కుంగదీసిందని, ట్యాపింగ్ విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది.